కదా అని అంటే కూడా వాళ్ళని పట్టించుకోకుండా నా జీవితము, నా ఇష్టము, నా ఇష్టం వచ్చింది చేస్తాను అని చెప్పి తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా ఉందన్నమాట. బాగా ఘోరమైన భయంకరమైన పాపాలు చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు ఏమైందంట, ఒకరోజు ఆమె తప్పు చేస్తా దొరికిపోయిందంట. దొరికిపోతే ఇంకేమైపోయింది? దొరికిపోతే శిక్షిస్తారు కదా. ఎవరైనా దొంగతనం చేస్తే దొరికిపోతే వదిలేస్తారా? శిక్షిస్తారు కదా. అయితే ఆమె చేసిన పాపానికి శిక్ష ఏంటంటేనంట మరణ శిక్ష అంట. రాళ్ళతో కొట్టి చంపడం అంట ఆమె చేసిన పాపానికి శిక్ష ఆ రోజుల్లో. ఇక రాళ్ళతో కొట్టి చంపడానికి రెడీగా ఉన్నారంట కొంతమంది ఆమె పట్టుకున్న వ్యక్తులు. ఇంకా ఆమె ఆ టైంలో అనుకుంటా ఉందంట, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతటితో అయిపోయింది. చెప్తూనే ఉన్నారు వీళ్ళు నాకు తప్పులు చేయొద్దు, తప్పులు చేయొద్దని. వీళ్ళంతా నాకంటే కూడా ఎంత మంచిగా బ్రతికారు. వీళ్ళంతా నేను చేసినటువంటి తప్పులు ఎప్పుడు చేయట్లేదు, నేను చేసినటువంటి పాపాలు ఎప్పుడు చేయలేదు. అయ్యో నేను ఎందుకు ఇన్ని పాపాలు చేశాను, నేను వీళ్ళలాగా ఉంటే ఈరోజు వీళ్ళు నన్ను శిక్షించే వాళ్ళు కాదు కదా అని చెప్పి బాధపడతా దుఃఖపడతా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడే దగ్గరలో యేసయ్య ఉన్నాడంట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అసలు ఈయనేదో చాలా మంచి వాళ్ళు అంటున్నారు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాపాత్మురాలైన స్త్రీని పెట్టి, ఈయనేదో చాలా మంచి వ్యక్తి, చాలా చాలా అద్భుతమైన వ్యక్తి అని అంటున్నారు కదా, ఈమెని ఏం చేస్తాడో యేసయ్య చూద్దాము, ఈమె గురించి ఏం చెప్తాడో చూద్దామని వెళ్ళి ఆ పాపాత్మురాలైన స్త్రీని ఆయన ముందు పడేసి అడిగారంట, యేసయ్య ఈమె పాపం చేస్తా మాకు పట్టుబడింది, ఈమెను ఏం చేయమంటావు? మా ధర్మశాస్త్రంలో ఏమో ఈమెని రాళ్ళేసి కొట్టి చంపేయమనుంది, మరి నువ్వేమంటావు యేసయ్య అని చెప్పి ప్రశ్నించారంట. అప్పుడు ఏమనుంటాడు యేసయ్య? ఏమనుకుంటున్నారు? అప్పుడు యేసయ్య అన్నాడంట, మెల్లగా ఆమె వైపు చూస్తున్నాడంట, మీలో ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈమె పైనకి మొదట రాయేయండి అని చెప్పాడంట. ఏం చెప్పాడు? మీలో ఎవరైనా ఒక్కరైనా తప్పు చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈమె పైన మొదట రాయేయండి అని చెప్పాడంట. అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇప్పుడు వాళ్ళు ఆమె లాంటి పాపాలు చేయలేదు, కానీ వాళ్ళు రాయేయచ్చు కదా పైన, అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ అక్కడ జరిగింది వేరు. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఆమె అక్కడ యేసుప్రభు కనిపిస్తూ ఉన్నాడు కళ్ళ ముందు వాళ్ళకి. ఆ యేసుప్రభు చూస్తూ ఉంటే వాళ్ళ మంచితనము, వాళ్ళ నీతి చాలా చిన్నగా కనిపిస్తున్నాయంట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వ్యక్తి మొన్ననే వాళ్ళ మమ్మీ డాడీని బాగా దుర్భాషలాడాడంట కదా, వాళ్ళ డాడీని బాగా తిట్టాడంట, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బాగా గాసిప్ చేశాడంట, వాళ్ళ మమ్మీ వాళ్ళు అసలు తనను పట్టించుకోవట్లేదని చెప్పి అసహించుకున్నాడంట వాళ్ళ మమ్మీ వాళ్ళని. కానీ యేసయ్య చూస్తేనేమో ఆయన వాళ్ళ మమ్మీ వాళ్ళనే కాదు, ఇంకో వ్యక్తిని ఎప్పుడూ కూడా ఏ మాట కూడా అన్నట్టు కూడా వాళ్ళకి అనిపించలేదు, వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళ మధ్యనే ఉంటా ఉన్నాడు కదా యేసు ప్రభు. ఈ లోకానికి వచ్చి మనిషిగా ఉంటున్నప్పుడు అందరితో కలిసే ఉన్నాడు కదా. ఆయన చూస్తూ ఉంటే, ఆయన నీతిని చూస్తూ ఉంటే, ఆయన మంచితనాన్ని చూస్తూ ఉంటే, ఆయన ట్రూత్ఫుల్నెస్ ని చూస్తూ ఉంటే, వీళ్ళు అసలు ఇంకా నా మంచితనం ఈయన ముందు సరిపోదు అని అనుకొని మొదటి వ్యక్తి అక్కడే రాయబడేసి వెనక్కి వెళ్ళిపోయాడంట. ఇంకో వ్యక్తి తన గురించి ఆలోచించుకుంటా ఉన్నప్పుడు, అరే నా మనసులో నేను చేసుకుంటకపోవచ్చు బయటకు చాలా పనులు, కానీ నా మనసులో ఎన్ని చెడ్డ తలుపులు ఉన్నాయి, ఎంత ఘోరమైన ఆలోచనలు చేస్తా ఉన్నాను నేను. అరే నేను ఆమెలాగా చేసుకుంటకపోవచ్చు, కానీ ఆ ముందున్న యేసు ప్రభుతో పోల్చుకుంటే నేను 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 నా నీతి గొప్పదా, నేను పర్ఫెక్టా అంటే కాదనుకున్నాడు అనమాట. ఆయనకి ఏమనిపించిందంటే, అరే నేను యేసు ప్రభుతో పోల్చుకుంటే నేను కూడా చాలా పాపిని అని అనిపించింది. ఆయన కూడా ఎక్కడే పడేసేసి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట వెనక్కి. ఇక మళ్ళా పాపాలు
స్త్రీ విషయానికి వచ్చేసరికి ఆమెమో ఇంకా 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 నన్ను ఇంకా చంపేస్తారు అనుకుంది కదా. ఇంక ఇదే నా జీవితంలో లాస్ట్ డే అనుకుంటా ఉంది కదా. ఇంక ఇదే నా జీవితంలో లాస్ట్ డే, ఇంక అయిపోయింది, నేను చచ్చిపోబోతున్నాను, రాళ్ళు పడతాయనని ఆమె పక్క భయంతో ఎదురు చూస్తా ఉందన్నమాట. ఇంకా రాయబడలేదేంటి, ఇంకా రాయబడలేదేంటి అని చూస్తా ఉండి తలెత్తి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ తనను రాలేయడానికి వచ్చిన ఒక్క వ్యక్తి లేరన్నమాట. ఒక్క వ్యక్తి లేరు. వెనకలు తిరిగి చూస్తే ఆశ్చర్యం, వాళ్ళేంటి దూరంగా ఉన్నారు, వాళ్ళ చేతిలో రాళ్ళేంటి కింద పడి ఉన్నాయి, వాళ్ళు ఎందుకు తలలు దించుకొని ఉన్నారు, ఆమెకు అర్థం కాలేదన్నమాట. అప్పుడు ఆమెకి ఇంకా భయం వేసింది అనమాట. అయ్యో వీళ్ళే నన్ను కొట్టి చంపుతారంటే వీళ్ళకంటే గొప్ప వ్యక్త, వీళ్ళకంటే గొప్ప వ్యక్త నా ఎదుటిన యేసు ప్రభు, వీళ్ళకంటే నీతిమంతుడా నా ఎదుటిన యేసు ప్రభు. చూడబోతే ఈయన ఒక్కడే నీతిమంతుడిలాగా ఉన్నాడే, అమ్మో ఇక నా పరిస్థితి ఏమైపోయింది, ఇంకా వీళ్ళే నన్ను రాళ్ళేసి చంపుదాం అనుకుంటే ఇంక ఈయన ఎంత భయంకరంగా శిక్షిస్తాడో, ఇంకా నాకు ఇంకెంత ఘోరమైన శిక్ష పడిద్దో నా పైన, ఇంకా నన్ను ఇంకా ఏ విధంగా చంపుతాడో, నా మరణం ఇంకెంత భయంకరంగా ఉండబోతుందో అని చెప్పి ఆమె భయంతో గజగజ మునిగిపోతా ఉందన్నమాట. అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, ఆయన ఒక్కడే కదా నీతిమంతుడు, ఆయన ఒక్కడే కదా నీతిమంతుడు, అందుకని ఆయన ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారనమాట. అప్పుడు యేసయ్య ఆ వైపు చూస్తా అడిగాడంట, అమ్మా నీ పైనకి రాలేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరా అని అడిగాడంట. అంటే ఎవ్వరు లేరు బ్రవ్వా, నువ్వు ఒక్కడే ఉన్నావు బ్రవ్వా, ఇంకెవ్వరు లేరు బ్రవ్వా, అందరు వెళ్ళిపోయారు బ్రవ్వా అని చెప్తా ఉందంట. మనసులో ఏమో భయం, ఇంకిప్పుడు ఈయన నన్ను ఏం చేస్తాడో, ఇంకిప్పుడు ఈయన నన్ను ఏ విధంగా శిక్షిస్తాడో అని భయం. అయితే అప్పుడు యేసయ్య అన్నాడంట, అమ్మా నేను నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకుండా ఉండు అని ఆమెని క్షమించేశాడంట. అప్పుడు ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే, ఆమె చేసిన తప్పుల్ని క్షమించగలిగిన అర్హత, ఆమె చేసిన తప్పుల్ని క్షమించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే ఒకడే ఒక నీతిమంతుడైన యేసు ప్రభువుకు మాత్రమే ఉంది అని ఆమె అర్థం చేసుకుందంట. ఏమని అర్థం చేసుకుందో మళ్ళీ చెప్తారా? ఆమె ఏమని అర్థం చేసుకుంది? యేసు ప్రభు చాలా మంచివారు కాబట్టి ఆయనకు మాత్రమే నన్ను క్షమించగలిగే అర్హత ఉన్నది, ఆయనకు మాత్రమే నన్ను క్షమించగలిగే బలం ఉన్నది, శక్తి ఉన్నది అని చెప్పి ఆమె అర్థం చేసుకొని ఆ రోజు చాలా ఆశ్చర్యపోయిందంట. అరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నేను చేసినంత తప్పులు చేయలేదే, నేను చేసిన లాంటి ఘోరమైన పాపాలు ఎవ్వరూ చేయలేదే, వీళ్ళనే మంచోళ్ళు అనుకున్నా నేను, కానీ వీళ్ళకంటే కూడా గొప్ప వ్యక్త, వీళ్ళకంటే కూడా నీతిమంతుడా, అసలైన నీతిమంతుడు యేసు ప్రభువేనా అన్నట్లుగా ఆమె ఆశ్చర్యపోయిందంట ఆ రోజు. ఓకే.